Good morning, dear students. This is Nageshwar Rao, Director Civil Studies Circle, Vishakhapatnam. మనం ప్రీవియస్లో చూస్తే గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్ అనేది మనం చూస్తున్నాం కదా. ఈ గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్లో చూస్తే మనం ఆల్రెడీ 3 యూనిట్స్ అనేవి జస్ట్ సిలబస్ ఏంటని తెలుసుకుంటున్నామండి. దీని గురించి మాత్రం సిలబస్ ఏముంది, దీన్ని ఎలాగ అడగవచ్చు క్వశ్చన్, జస్ట్ ఫ్రేమింగ్ తప్ప కానీ ఈ సబ్జెక్ట్ అనేది నేను డీప్ డిస్కషన్ అనేది నెక్స్ట్ చేయడం జరుగుతుంది. ముందు సిలబస్లో పరిచయం అనేది ఏర్పడాలని ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. చూస్తే ఇప్పుడు మనం చూస్తే గ్రూప్ 1 మెయిన్స్, ఈ గ్రూప్ 1 మెయిన్స్లో చూస్తే పేపర్ 5ని మనం డిస్కస్ చేస్తున్నామండి. ఇప్పుడు యూనిట్ 1, 2, 3 అయిపోయి ఇప్పుడు యూనిట్ 4 అనేది చూస్తే మనం చూద్దాం ఈరోజు. యూనిట్ 4 రైట్. ఈ యూనిట్ 4 చూస్తే ఇందులో ఏముంది అంటే, సో ఇండియాస్ ఎనర్జీ నీడ్స్, భారతదేశం యొక్క శక్తి అవసరాలు అనేవి ఎలాగ ఉన్నాయి. ఎఫిషియన్సీ అండ్ రిసోర్సెస్ అంటే సాధారణంగా ఎనర్జీ రిసోర్సెస్, ఇదంతా చూస్తే ఏంటండి ఎనర్జీ రిసోర్సెస్, ఈ శక్తి వనరులు, భారతదేశం శక్తి వనరులు అనేవి ఎలా ఉన్నాయి మనం చెప్తాం చూస్తే. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ సిలబస్ని అలా డౌన్లోడ్ చేసుకుంటూ మీ చేతిలో ఉండాలండి. గ్రూప్ 1 చదివేటప్పుడు చూస్తే సిలబస్ మీద గుర్తుండాలంటే మీరు ఒక నెల చదవాలా, రైట్. కాబట్టి సిలబస్ అనేది మైండ్లో క్లియర్గా పెట్టేసుకోవాలి చూస్తే. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎనర్జీ రిసోర్సెస్పై క్వశ్చన్స్ ఎలాగ అడగవచ్చు, ప్రీవియస్ ఎలాగ అడిగాడు, ఇప్పుడు ఎలాగ అడగవచ్చు ఒకసారి చూద్దామండి. ఒకసారి ఈ ఎనర్జీ రిసోర్సెస్కి వచ్చేసరికి సాధారణంగా టైప్ ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఒక ఎనర్జీ రిసోర్సెస్ లేదా శక్తి వనరుల్ని క్లాసిఫై చేయమన్నాడు, వర్గీకరించమన్నాడు. వర్గీకరిస్తే ఎలా వర్గీకరిస్తారంటే ఈజ్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్. ఆ ఫండమెంటల్ క్వశ్చన్ ఎన్నిసార్లు వస్తుందో అనుకోలేము, ఏదో ఒకసారి ఇచ్చేది అయిపోయింది అగ్దాస్ మ్యాట్రిజ్ అండ్ అందులో ఏదో ఒక టాపిక్ నుంచి అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి కదా, ఈ ఎనర్జీ రిసోర్సెస్ని ఎలా అడగవచ్చు అండి. ఒకటి మనం చూస్తే ఎనర్జీ రిసోర్సెస్లో సంప్రదాయ ఇంధన వనరులు, సంప్రదాయేతర ఇంధన వనరులు, సంప్రదాయేతర ఇంధన వనరులు, కన్వెన్షనల్ ఎనర్జీస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్, ఇలా మనకి చెప్తాం. మేజర్ ఫోకస్గా మనకి ఏదో ఒక దానిపైన అడగవచ్చు. కాబట్టి సంప్రదాయ ఇంధన వనరులు అంటే ఏంటండి, సో సంప్రదాయ ఇంధన వనరులు అంటే మనకి ఏ ఇంధన వనరులు అయితే మనం వాడుతూ ఉంటే తరిగిపోతూ ఉంటాయో, when we are using more and more, that should be depleted. That type of energies that are called as is a conventional energies, okay, are non-renewable. Renewable అవు, పునరుత్పత్తి అవు, తవ్విస్తే తరిగిపోతుంటాయి. ఎగ్జాంపుల్ బొగ్గు, పెట్రోలియం నిక్షేపాలు, యురేనియం నిక్షేపాలు, ఇవన్నీ కూడా సంప్రదాయ ఇంధన వనరుల కింద వస్తాయి చూస్తే. ఓకే, సంప్రదాయ ఇంధన వనరులు ఏంటండి, ఒకటి బొగ్గు, కోల్, రెండు ఏంటండి పెట్రోలియం నిక్షేపాలు, అలాగే నేచురల్ గ్యాస్, నెక్స్ట్ చూస్తే అణు ఇంధన కణిశాలు ఏంటి, యురేనియం, థోరియం, దాని నుంచి కూడా మనం విద్యుత్ తీయొచ్చు కదా. కాబట్టి ఇవి ఇక్కడ మనకు వచ్చేసరికి కంప్లీట్గా అణు ఇంధన కణిశాలు మన టాపిక్కే మనకు ఉంది కాబట్టి ఇందులో దానికోసం డీటెయిల్గా చదవాలి. అది వచ్చేటప్పుడు దానికోసం చూద్దాం. మరి సంప్రదాయేతర ఇంధన వనరులు అంటే ఏంటండి, సంప్రదాయ ఇంధన వనరులు అంటే వెన్ యూ ఆర్ యూజింగ్ మోర్ అండ్ మోర్ దట్ షుడ్ నాట్ బి డెప్లిష్, నువ్వెంత వాడినా తరిగిపోవు. అలాంటివి చూస్తే రెన్యూబుల్ ఎనర్జీస్ అని కూడా చెప్తాం. రెన్యూబుల్ అంటే రెన్యూ అవుతుంటాయి, తరగవు. ఒకటి చెప్పండి ఒకసారి, సోలార్ మిషన్, నేషనల్ సోలార్ మిషన్, రైట్, సౌరశక్తి. ఈ సౌరశక్తి చూస్తే ఈ సౌరశక్తి నుంచి మనకి విద్యుత్ శక్తి అనేది తీయచ్చు. ఇది ఎప్పటికీ తరిగిపోదు కదా. కాబట్టి
దీన్ని సౌరశక్తి ఉత్పత్తి చేయడానికి మనకి నేషనల్ సోలార్ మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సోలార్ మిషన్ ఆబ్జెక్టివ్స్ అడగొచ్చండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోలార్ మిషన్, టార్గెట్స్. ఎప్పుడు ఆబ్జెక్టివ్లో బిట్ వస్తుంది మీకు ప్రతి ఎగ్జామినేషన్లో కూడా, రైట్? దాన్ని టార్గెట్ ఎంతవరకు ఎన్హాన్స్ చేశారు అనేసి, రైట్? 100 GW కదా. కాబట్టి సోలార్ మిషన్ కాకుండా మనం చూస్తే, రైట్, ఈ యొక్క ఇంటర్నేషనల్ ట్రీటీస్లో ఈ నేషనల్ మిషన్ సోలార్ అలయన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. చూస్తే ఈ సంప్రదాయ ఇంధన వనరుల్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒకటి చెప్పండి ఒకసారి. ఒకటి సంప్రదాయ ఇంధన వనరుల్లో మనం చూస్తే సౌరశక్తి, పవన శక్తి అంటే విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ సముద్రం అలల నుంచి వచ్చే శక్తి, సముద్రం అలల నుంచి వచ్చే శక్తి. అలాగే సముద్రం అలల నుంచి మనకి కూడా శక్తిని తీయొచ్చండి. టైడల్ ఎనర్జీ అని చెప్తాను. చూస్తే టైడల్ మనకి కేరళలో విజించం అనే దగ్గర మనకి ప్లాంట్ ఏర్పాటు చేశారు కదా. అయితే గతసారి ఆ టైడల్ ఎనర్జీ మీద ప్రశ్న ఇచ్చాడు. భారతదేశంలో వాట్ ఆర్ ద హర్డిల్స్ టు క్రియేట్ ఆర్ టు జనరేట్ టైడల్ ఎనర్జీ అని ఇచ్చాడు. భారతదేశంలో టైడల్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ఉన్న అడ్డంకులు ఏంటి అంటే, పాజిటివ్స్ రాయాలి, నెగిటివ్స్ రాయాలి. అడ్డంకులు డైరెక్ట్ వేసాడు. అంటే ఏంటి, భారతదేశంలో టైడల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే విశాలమైన ప్రాంతం ఉంది. కారణం ఏంటంటే మనకి భారతదేశం వచ్చేసరికి ట్రాన్ ఆఫ్ కచ్ కానీ, గల్ఫ్ ఆఫ్ కచ్ కానీ, లేకపోతే సుందర్బన్ కానీ, కేరళ తీరం కానీ, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మన టైడ్స్ వస్తాయి. కానీ మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే లార్జ్ స్కేల్ ఎకనామిక్స్ అనమాట. ఏదైతే మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తామో అది ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తే మనకి ఖర్చు అనేది తగ్గుతుంది. కాబట్టి లార్జ్ స్కేల్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్ లేదు కాబట్టి మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం. అలాగే సింపుల్గా అయిపోతే దానికి మ్యాటర్ రాయాలి. అది ఒక పాయింట్. అంటే ఏంటి, టైడల్ ఎనర్జీ మీద ఇచ్చేసారు, రైట్, క్వశ్చన్ అనేది. ఇలాగే నెక్స్ట్ మనం నేషనల్ సోలార్ మిషన్ మీద ఇవ్వచ్చు. దాని తర్వాత టార్గెట్స్ ఏంటి, ఈ ఇంటర్నేషనల్ అలయన్స్ ఎలా ఉన్నాయి, ఈ సోలార్ మిషన్ పైన చూస్తే ఈ యొక్క గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, దాన్ని మనకు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని కూడా మనకి అక్కడ రావడం జరుగుతుందని చూస్తే. అలాగే చూస్తే జియో థర్మల్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకి సంప్రదాయ ఇంధన వనరులుగా మనం చెప్పుకోవడం జరుగుతుందని చూస్తే సంప్రదాయ ఇంధన వనరులు. కాబట్టి ఆ క్లాసిఫికేషన్ ఏదో ఒక పార్ట్ నుంచి మనకి ఇవ్వచ్చండి. అయితే రెండోది ఏమంటే అడిగాడంటే ఎనర్జీ పాలసీ ఇన్ ఇండియా, రైట్. ఈ ఎనర్జీ పాలసీ భారతదేశంలో ఈ శక్తి చూస్తే ఈ ఎనర్జీ పాలసీస్ ఎలాగ ఉంది. 1991లో మొదటిసారిగా ఎనర్జీ పాలసీస్ చేసాం, దాన్ని అలా రివ్యూ చేసుకొస్తున్నాం. సో రివ్యూ చేసుకొచ్చేటప్పుడు చూస్తే 2002లో కూడా ఒక ఎనర్జీ పాలసీ తయారు చేసుకున్నాం. అది ఎనర్జీ పాలసీ ఏంటంటే హైడ్రోకార్బన్ విజన్ 2025 2025 నాటికి ఎనర్జీ డిమాండ్స్ ఎలా ఉండాలి దానికి అప్పుడు ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాం. కాబట్టి దీనిలో ఉన్న అంశాలు ఏంటి డైరెక్ట్గా అడిగవచ్చు. ఇట్స్ ఏ ఫండమెంటల్ క్వశ్చన్, అదంతా కూడా రాస్తారు అది. రెండోది ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, అంటే ఎనర్జీ పైన ఎనర్జీ క్రియేట్ చేయడంలో గవర్నమెంట్ పాలసీస్ ఎలాగ ఉన్నాయి, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ చదివేటప్పుడు దాని ఛాలెంజెస్ కూడా చదవాలండి. అంటే ఛాలెంజెస్ అంటే ఏంటి, అవి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి కదా, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి కూడా మనం రాయాలి. పారామీటర్స్ రాయాలి, దానికి ఉన్న అడ్డంకులు ఏంటి రాయాలి, హౌ టు ఓవర్కమ్ దిస్ హర్డిల్స్ అది కూడా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సౌభాగ్య కానీ, విశాల కానీ, ఉజ్వల కానీ, ఇలావన్నీ కూడా గవర్నమెంట్ శక్తి పైన ఉన్నటువంటి ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ అడిగవచ్చు డైరెక్ట్, వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్, ఓకే, ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎనర్జీ డిమాండ్స్, రైట్. షార్ట్ నోట్స్ అను ఏదో ఒక దాని మీద రాసి అడగవచ్చు. కాబట్టి అదనమాట చూస్తే ప్రోగ్రామ్స్. రెండోది ఏమడిగాడు, కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇన్ ఇండియా. ఇది కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ చూస్తే అంటే సంప్రదాయ ఇంధనం ఏంటి అని మొత్తం రాసేటివి ఆర్డర్లో చూస్తే. కాబట్టి ఒక్కొక్క దాని మొత్తం ఫ్లో చార్ట్ వస్తుందండి. సౌరశక్తి, టైడల్ ఎనర్జీ, జియో థర్మల్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ, ఓకే, ఓటీఈసీ, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటి, సముద్రంలో ఉన్న నీటిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఆధారంగా విద్యుత్ తీయటం. ఇవన్నీ కూడా హైడ్రోజన్ ఎనర్జీ. ఈరోజు హైడ్రోజన్ ఎనర్జీ యొక్క వైటల్ రోల్ ఏంటి ఎలా ఉంది, ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ కూడా ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ కింద 5 మార్క్స్ మనకు వస్తాయి. కాబట్టి ప్రీవియస్ కూడా వచ్చాయి. అయితే ఇది ఏమనుకుంటున్నాడు, కన్వెన్షనల్ ఎనర్జీస్ అండ్ నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ క్లాసిఫికేషన్ అడుగుతున్నాడు. దెన్ ఎనర్జీ డిమాండ్స్ ఇన్ ఇండియా.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనర్జీ డిమాండ్స్ ఏంటి? సో ఎనర్జీ డిమాండ్ ఎందుకు మనకు అవసరం? ఎనర్జీ ఎందుకు అవసరం? దేశము అభివృద్ధి చెందాలంటే కావాల్సిన మొట్టమొదటి ఏంటండి? ఎనర్జీ. విద్యుత్ ఉంటే కదా పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు ఉంటే కదా వస్తోత్పత్తి జరుగుతుంది, వస్తోత్పత్తి జరిగితే కదా దేశంలో జీడిపి పెరుగుతుంది. కాబట్టి దేశం అభివృద్ధిలో చూస్తే ఎనర్జీ అనేది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఎనర్జీ ఎలాంటి ఎనర్జీ కావాలి? క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ కావాలి. మనకి దీని నుంచి ఎనర్జీ వస్తుందండి, బొగ్గు నుంచి కానీ, పెట్రోల్ నుంచి, న్యాచురల్ గ్యాస్ నుంచి, ఇవన్నీ కూడా వస్తాయి, ఎనర్జీ తీసుకోవచ్చు. బట్ ఈరోజు భారతదేశంలో 70% మనం చూస్తే థర్మల్ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం. ఈ థర్మల్ ఎనర్జీ అనేది చూస్తే ఈజ్ అ హార్మ్ఫుల్ టు అవర్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ చూస్తే మనకి హ్యాస్ హార్మ్ఫుల్. కాబట్టి అది మీకు పొల్యూషన్ అనే టాపిక్ నెక్స్ట్ అక్కడ మీకు వస్తుంది చూస్తే. కాబట్టి దాని నుంచి మనం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి డెవలప్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటంటే పర్యావరణానికి హాని చేయనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎలాంటి హాని చేయదు పర్యావరణానికి. కారణం ఏంటంటే దానికి కార్బన్ ఎమిషన్స్ ఉండవు కాబట్టి. ఆఫ్ కోర్స్ ప్రమాదం జరిగితే ఎక్కువ నష్టం, అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఎన్విరాన్మెంట్కి అయితే ఎలాంటి చేయదనమాట. సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఈకో ఫ్రెండ్లీ అని చెప్తాం కదా. అందుకే ప్రపంచంలో ఫ్రాన్స్ తీసుకోండి 76% వరకు న్యూక్లియర్ ఎనర్జీ, జపాన్ తీసుకోండి 60% వరకు న్యూక్లియర్ ఎనర్జీయే. సో ఇండియా చూస్తే రఫ్లీ 22%. అంటే ఏంటి? మనకి న్యూక్లియర్ ఎనర్జీ పైన మనం ఆధారపడితే మనకి 2 అవకాశాలు ఉంటాయి. ఏంటంటే నెంబర్ 1 ఈజ్ ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయొచ్చు తక్కువ కాస్తో. ఈజ్ ఎకో ఫ్రెండ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర చదువుకున్న కంపారిజన్, 4500 కేజీల బొగ్గును బర్న్ చేస్తే మండిస్తే ఎంత ఎనర్జీ వస్తుందో 1 కేజీ U-235 ఎన్రిచ్డ్ యూరేనియంతో అంత ఎనర్జీ వస్తుందంట. చూడండి ఒకసారి. అంటే ఏంటి? ఎకో ఫ్రెండ్లీ. ఒకసారి ఈ యొక్క CFCs కానీ కార్బన్ ఎమిషన్స్, కర్బన ఉద్గారాలు అనేవి మా వాతావరణంలో పెరిగిపోయి అనుకోండి, ఏమవుతుంది? సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వచ్చి దాని ఇంపాక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ నెక్స్ట్ పార్ట్ కదా మనకి. అది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చెప్పండి ఒకసారి. ఏంటంటే సరౌండింగ్ గ్లోబల్ వార్మింగ్ సంభవిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణం పైన భూమి వేడెక్కిపోవడం కాదండి. గ్లోబల్ వార్మింగ్ అంటే అందరూ అదే చెప్తారు, భూమి వేడెక్కిపోవడం. భూమి వేడెక్కదండి, భూమి పైన వాతావరణం వేడెక్కుతుందండి. రైట్? ఈ వాతావరణం వేడెక్కేటప్పుడు చూస్తే ఇక్కడ మనకి దాని కాన్సిక్వెన్సెస్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. అలాగే యాసిడ్ రైన్స్ పడతాయి, థండర్ స్టార్మ్స్ పిడుగులు పడతాయి, ఎక్కువ హెవీ క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది. నీరు ఎందుకు? టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగేటప్పుడు ఏమవుతుంది? వాటర్ బాడీస్ ఎవాపరేట్ అవుతాయి, క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది, హెవీ టారెన్షియల్ రైన్ పడతాయి, దాని ఫ్లడ్స్ వస్తాయి, పిడుగులు పడతాయి. రైట్? ఇవన్నీ కూడా మనం చూస్తే వచ్చే నష్టాలు. అయితే ఇండియన్ ఎనర్జీ డిమాండ్స్ ఎంతవరకు ఉన్నాయి, ఆ డిమాండ్స్ ఏంటి అనేది మనం రాయాలి. అంటే ఫిగర్ క్లాసిఫికేషన్ ఇవ్వాలి. ఇక్కడ మనం చూస్తే టోటల్గా సంప్రదాయ ఇంధనం వల్ల ఎంత పర్సెంట్, సంప్రదాయ ఇంధనం వల్ల ఎంత పర్సెంట్, ఇది ఇలా ఉంటే దాన్ని స్విచ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది. సో దేన్ని స్విచ్ ఆన్ అవ్వాలి, అవ్వకపోతే వచ్చే నష్టం ఏంటి, దీనిపైన ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఎట్లా జరుగుతున్నాయి. సో మనకి ఎన్విరాన్మెంటల్ UNFCCC ఎలా జరుగుతుంది, ఈ క్లైమేట్ చేంజ్ ప్రోగ్రామ్స్ దీనిపైన ఉన్నటువంటి ఆంక్షలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆ ఇష్యూలు డిస్కస్ చేయాలి మనం చూస్తే. దెన్ నెక్స్ట్ టాపిక్ చూస్తే అందులోనే ఇండియన్ ఎనర్జీ సైన్స్. ఓకే, కన్వెన్షనల్ ఎనర్జీ పవర్స్, థర్మల్, రెన్యూబుల్ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా చెప్పేసాం కదా ఇక్కడ. ఇవన్నీ కూడా దానికోసమే ఇది మాట్లాడుతున్నాడు కంటిన్యూస్ చూస్తే. థర్మల్ రిసోర్సెస్, సోలార్, విండ్, బయో, వేస్ట్ బేస్డ్, ఓకే, వేస్ట్ బేస్డ్ ఎనర్జీస్ అండ్ జియోథర్మల్ ఎనర్జీ, ఓకే, టైడల్ ఎనర్జీ. దీనిపైన పాలసీస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇవన్నింటిపైన ఇది ఒక్కదానికోసం అడుగుతాడని చెప్పాను కదా ముందని. సో ఇక్కడ అడుగుతున్నాడు ఇక్కడ ఇవన్నీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు దీనిపైన గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంది, విండ్ పైన గవర్నమెంట్ పాలసీ ఎలా ఉంది, రైట్, థర్మల్ విద్యుత్ పైన పాలసీ ఎలా ఉంది. ఆంధ్రప్రదేశ్ PPAలు క్యాన్సిల్ చేసుకుందాం, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చూస్తే. సో కేంద్ర ప్రభుత్వం అది చెప్పినప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాం. సో ప్రాబ్లం ఏంటి? అలానే చూస్తే సోలార్ ఎనర్జీ డెవలప్ చేయడంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పార్టిసిపేట్ చేయొచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఓకే, అలాంటి అవన్నీ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలా. ఎందుకంటే సంప్రదాయేతర ఇంధనాలు అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో మనకి ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీస్ ఇవన్నీ కూడా చూస్తే దానిపైన ఉన్నటువంటి పాలసీస్ అడుగుతున్నాయి. ప్రతి ఒక్క దానిపై ఒక పాలసీ ఉంటుంది, రైట్. సోలార్ ఎనర్జీ పైన ఒక పాలసీ, నేషనల్ సోలార్ మిషన్ కదా. సో 2022 నాటికి 20,000 మెగావాట్లు అనేసి అది ఎన్హాన్స్ చేసాం. ఓకే, 100 మెగావాట్స్ అంటే 1,00,000 మెగావాట్స్కి అంటే 100 గిగావాట్స్ అనమాట.
అది కన్సర్న్ గ్రూప్ ఆఫ్ ప్రిలిమినరీలో ఆబ్జెక్టివ్లో రావడం జరిగింది. చూస్తే ఇదే యూనిట్లో నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ ఏంటి అడిగాడండి, సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ న్యూక్లియర్ పాలసీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో చూస్తే న్యూక్లియర్ పాలసీ యొక్క ఫీచర్స్ ఏంటి, సైలెంట్ ఫీచర్స్ భారతదేశం న్యూక్లియర్, ఓకే, ఈ పాలసీ ఇది ఫండమెంటల్ క్వశ్చన్. కాబట్టి న్యూక్లియర్ పాలసీ మీద డైరెక్ట్ అడగడు. ఇంతకుముందు జనరలైజ్ అడిగేసాను. ఇక్కడ ఏంటి, భారతదేశం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకుంది కదా, హెన్రీ హైడ్ యాక్ట్ 1, 2, 3 ప్రకారం అది మన భారతదేశానికి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అని అడిగాడు ఎస్ఏ. ఇక్కడ ఏమడగవచ్చు, డైరెక్ట్ క్వశ్చన్లో చూస్తే ఇండైరెక్ట్ క్వశ్చన్ న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ ఉంది ఎన్ఎస్సి, దీనికోసం రాయమని ఉంటాడు. లేకపోతే ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ యొక్క 3 స్టేజ్ ప్రోగ్రామ్, ఈ 3 స్టేజ్ ప్రోగ్రామ్ కోసం అనేసి మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఈ 3 స్టేజ్ ప్రోగ్రామ్లో మనం సాధారణంగా చూస్తే మనకి 3 స్టేజ్ ప్రోగ్రాంలో ఏంటండి, న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి కదా, ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ కోసం మనకి రాయమని చెప్పవచ్చు. అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అంటే ప్రెషరైజ్డ్, ఇవన్నీ కూడా మనకి దానికోసం ఇండివిజువల్గా మనకి అడగవచ్చు. అలాగే ఈ న్యూక్లియర్ ఎనర్జీ కోసం చూస్తే మనకి ఏంటంటే, న్యూక్లియర్ ఎనర్జీకి చూస్తే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ, దానికోసం రాయమని అడగవచ్చు. షార్ట్ ఆన్సర్ అనమాట. న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ కోసం రాయమని చూస్తే ఏదో ఒక దానిపైన మనం చూస్తే ఇందులో రాయటానికి. అలాగే లేటెస్ట్గా చూస్తే న్యూక్లియర్ సివిల్ లయబిలిటీ బిల్ ఒకటి వచ్చింది. ఓకే, ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్, అంటే ఆ న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండకూడదని ట్రీటీస్ ఉన్నాయి కదా, దాని మీద బ్యాన్ చేయాలని. ఆ బ్యాన్ చేయాలనేటప్పుడు దాని మీద ఉన్నటువంటి ట్రీటీస్ ఏంటి, అలాగే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, సివిల్ లయబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏదైనా ఒక దేశం మన దేశానికి అణు పదార్థాలు సరఫరా కానీ మిషన్స్, ఓకే, న్యూక్లియర్ రియాక్టర్ సరఫరా చేసేటప్పుడు ఆ న్యూక్లియర్ రియాక్టర్ వల్ల ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ అనేది ఎవడైతే సప్లై చేశాడో వాడికి పరిహారం ఇవ్వాలి. అది సివిల్ లయబిలిటీ బిల్ అని చెప్తాను, న్యూక్లియర్ లయబిలిటీ బిల్లు. అది దానిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ 2010లో దాన్ని చేసామన్నమాట. దాన్ని ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మనకి రాయాలి చూస్తే. ఇది మనకి సింపుల్గా చూస్తే. అలాగే భారతదేశంలో ఏమడగవచ్చు, 3 దశల అణు కార్యక్రమం కోసం రాయండి అని అడగవచ్చు. 3 దశల అణు కార్యక్రమం అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్. 3 దశల అణు కార్యక్రమం అంటే ఏంటండి, భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి చేయడంలో న్యూక్లియర్ రియాక్టర్లు 3 స్టేజెస్లో ఉన్నాయి. ఆ 3 స్టేజెస్లో మనం చూస్తే, ఓకే, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, ప్రెషరైజ్డ్, రైట్, ఇంగ్లీష్లో తెలుగు కాదు. నెక్స్ట్ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్, ఫాస్ట్ బ్రేడర్, అడ్వాన్స్డ్ హెవీ, ఓకే, రియాక్టర్స్. ఇలా చూస్తే ఈ 3 స్టేజెస్ అంటే యూరేనియం ఇన్పుట్కి ఇస్తే థోరియం వస్తుంది, థోరియం నుంచి మళ్ళీ అదే ఫ్లూటోనియం నుంచి మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఇదంతా కూడా రీప్రాసెసింగ్ టెక్నాలజీ. ఈ రీప్రాసెసింగ్ టెక్నాలజీ ఇండియాలో లేదు కాబట్టి అమెరికా మీకు రీప్రాసెసింగ్ టెక్నాలజీ ఇస్తాం. ఏంటి, హెన్రీ హైడ్ యాక్ట్ 1, 2, 3 డీల్ అనమాట. అమెరికాతో కూర్చుకున్న దానితో చూస్తే ఈ యాక్ట్ ప్రకారం చూస్తే మీరు ఎన్పిటిపై సంతకం చేయాలి. ఎన్పిటి కూడా మనకి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కూడా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడగొచ్చండి, ఇక్కడ చూస్తే ఈ యొక్క అణు ఇంధనం చూస్తే ఏమన్నాడు, డెవలప్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, భారతదేశం న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్స్ ఎలాగొచ్చాయంటే 3 స్టేజెస్ డెవలప్మెంట్స్ అంటే న్యూక్లియర్ పాలసీ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్, భారతదేశం యొక్క న్యూక్లియర్ పాలసీ ఎలా ఉన్నాయి. అవన్నీ కూడా డైరెక్ట్ ఫండమెంటల్ క్వశ్చన్స్, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఇంకేంటి, అణుశక్తి యొక్క వినియోగం ఏంటి, ఉపయోగాలు ఏంటి రాయమంటాడు. ఇదే ఫండమెంటల్ క్వశ్చన్. అణుశక్తి ఎలా ఉపయోగపడుతుందండి, విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది, వ్యవసాయ రంగంలో ఉపయోగపడుతుంది, పరిశ్రమ రంగంలో ఉపయోగపడుతుంది, అలాగే చూస్తే అణుబాంబుల్లో ఉపయోగపడుతుంది తయారు చేయడానికి. ఇవన్నీ కూడా చూస్తే వ్యవసాయ పరిశోధన. ఇంతకుముందు ఒకసారి క్వశ్చన్ ఇచ్చాడు, భారతదేశంలో ఏ న్యూక్లియర్ రియాక్టర్లో వ్యవసాయ రంగంపై పరిశోధన జరుగుతుంది. న్యూక్లియర్ రియాక్టర్లో వ్యవసాయంపై పరిశోధన అంటే అంతా పిచ్చోళ్ళ చూశారు. అవునా. మనం చూస్తే ట్యాప్స్ తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్లో జరుగుతుంది అన్నమాట చూస్తే. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ కూడా మనం చూస్తే ఇందులో ఉన్నటువంటిది ఇది మనకి ఏంటంటే ఒక యూనిట్. ఇది దిస్ ఇస్ 4th యూనిట్ అండి. ఈ 4th యూనిట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కంపల్సరిగా ఫండమెంటల్ క్వశ్చన్స్ అనేవి
ఉంటాయి, ఒకటి క్రిటికల్ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఎనీహో ఏదో 2 ప్రశ్నలు ఇవ్వాలి కదా, 2 ప్రశ్నలు ఇచ్చేటప్పుడు 2 ప్రశ్నలు మనం ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకుంటాం కాబట్టి మనకి ప్రాబ్లం అనేది ఉండదు చూస్తే. రైట్, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఈజ్ చాలా పెద్ద టాపిక్ అండి ఇది ఈ డెవలప్మెంట్ వర్సెస్ నేచర్. ఇది నెక్స్ట్ వీడియోలో యూనిట్ 5 అనేది చూద్దామండి. థ్యాంక్ యూ.